న్యాయ పోరాటం దిగింది. రాత్రి నుంచి ఇక్కడే న్యాయ పోరాటం చేసాం. కనీసం వాష్రూమ్ కూడా ఇక్కడ వాడుకొని ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసింది. ఒకసారి మాట్లాడదాం అలెక్కతో. ఏం జరిగిందమ్మా అసలు? మేడం సార్ 2014లో మ్యారేజ్, 2016లో బాబు పుట్టిండు. తర్వాత మెంటల్లీ ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్న బాబు, సరిగ్గా చూపించుకోలేవు, బాబు లైఫ్ ఖరాబ్ చేసేసినాం. నీ లైఫ్ నేను ఖరాబ్ చేస్తాను. సరే 2 years నేను టాలరేట్ చేసిన సార్ ఆ ప్రెషర్. నేను మా పేరెంట్స్ కూడా వెంటనే చెప్పలే, బికాస్ సిచ్యువేషన్ మనుషులను చేంజ్ చేసింది. ముందు నుంచి బిఫోర్ మ్యారేజ్ మేము హ్యాపీగానే ఉన్నాం కదా, లిటిల్ బిట్ కొంచెం టైం ఇస్తే అతను చేంజ్ అవుతాడని నేను మేనేజ్ చేసుకుంటూ 2 years వరకు నేను మేనేజ్ చేశాను. నేను టాలరేట్ కాలేదు, మా ఇంటికి వచ్చేసాను. నాకు ఆ ప్రెషర్ తట్టుకోలేక మా ఇంటికి వచ్చేస్తే మళ్ళీ 2 months తర్వాత అత్తగారి ఇంటికి వచ్చేస్తే నా ఇంటి ముంగట రావద్దు, ఏది ఉన్నా నువ్వు కోర్టులో చూసుకోమన్నాడు సార్. లేదు అటు ఇటు ఒక 20 members మీ ఇష్టం, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందిని పిలుచుకో, మీటింగ్ ఏర్పాటు చేయు, అసలు ప్రాబ్లం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయు, మీటింగ్ ఏర్పాటు చేయమన్నా. నాకు మీటింగ్ వద్దు, కోర్టులో చూసుకో అనగానే నేను వెంటనే కేసు పెట్టలేదు. అంగవైకల్యంగా ఉన్నాడని చెప్పేసి వద్దని చెప్తున్నాడు అంతే, అంతకుమించి ఏం లేదు. మేమైతే మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా, అత్తయ్య మామయ్య, బిఫోర్ మై చైల్డ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. ఇప్పుడు బాబు ఇట్లా ఉండడం వల్ల 7 years నుంచి పోరాడుతున్నా. నేను 7 years నుంచి టాలరేట్ చేస్తున్నా, కన్విన్స్ చేద్దాం, మధ్యలతో ఫోన్ చేపిస్తున్నా, నా ఫ్రెండ్స్తో ఫోన్ చేపిస్తున్నా, వాళ్ళ ఫ్రెండ్స్తో కాల్ చేపిస్తున్నా, రెస్పాండ్ అవ్వట్లే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి రెస్పాండ్ అవ్వట్లే. మెల్లిమెల్లిగా చేంజ్ అవుతాడు. ఏదో ఒక రోజు సిచ్యువేషన్ మనిషిని చేంజ్ చేసింది తప్ప ముందు నుంచి ఆ మనిషి అలా కాడు కదా అని నేను అనుకున్నా. కానీ 7 years నుంచి నేను ఇంకా ఓపిక బట్టి నిన్న నా యానివర్సరీ కలుద్దాము, అట్లీస్ట్ నా బేబీని చూసుకుంటాడు. చాలా ఇయర్స్ తర్వాత చూసాను నిన్న బేబీని, ఆల్మోస్ట్ ఒక 6 years తర్వాత బేబీని చూస్తే అట్లీస్ట్ నాతో మాట్లాడకపోయినా బేబీని పెట్టుకోవాలి కదా. తన దగ్గర పెట్టకపోయినా నేను బేబీని తీసుకొని వచ్చిన కనీసం ముట్టుకోవాలి. అసలు వాళ్ళకి ఆ ఇంట్రెస్టే లేదు. అట్లీస్ట్ మా హస్బెండ్ కాకపోయినా పేరెంట్స్ అయినా, అవునమ్మా వాడు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, బేబీని తీసుకొని వచ్చినావు కదా, నేను మీటింగ్ ఏర్పాటు చేస్తా, నువ్వు వాష్రూమ్ అదంతా ఏం లేదు. వీడిని పట్టుకొని దోమలకి ఇక్కడ కూర్చున్నా, గింత బ్యాంబిని వండి ఆంటీ పిల్లగాని తినిపించా అంటే తినిపించలేదు. వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళని కూడా కొంచెం ఏమన్నా ఇవ్వండి తినడానికి, ఎవరు ఇస్తలేరు, మాట్లాడతలేదు ఎవరు. ఇక్కడ కాంప్లెక్స్ ఉంటే వాష్రూమ్స్ అవన్నీ యూజ్ చేసుకున్నా, బేబీకి స్నానం చేయించి తినిపించుకున్నా. మనం చూస్తున్నాం కదా, ఈ బాబుని ఇతని అంగవైకల్యమే ఈమె కాపురానికి శాపంగా మారినట్టు కుటుంబ సభ్యులు అత్తగారింటి వాళ్ళ వేధింపులు మొదలయ్యాయని చెప్తున్నారు. పాపం 7 years నుంచి నేను టాలరేట్ చేసిన, చేంజ్ అవుతారు, నా బేబీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, నా బేబీ మీద లవ్ వస్తుంది. ఎందుకు రాదు, రావాలి. నా బేబీకి ఇలా జరిగింది, నెక్స్ట్ ఏ బేబీకి జరగద్దు. లవ్ మదర్ది ఫాదర్ది బోత్ ఇంపార్టెంట్. ఇలాంటి పిల్లలకైతే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ